అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ బాధ్యత గల కూతురి చదువు. వెంకటాయపాలెం అనే ఊరిలో రంగయ్య, యశోద అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉన్నారు. వారికి శిరీష అనే పేరు గల ఒక్కగానొక్క అమ్మాయి ఉంది. శిరీష అంటే వారికి పంచప్రాణాలు. శిరీష చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఎప్పుడు కూడా తనే క్లాస్లో మొదటి స్థానాన్ని సాధించేది. శిరీష 10వ తరగతి అయిపోయిన తర్వాత ఒకరోజు యశోద రంగయ్యతో ఇలా అంటుంది. ఏవండి, మన శిరీష 10వ తరగతి అయిపోయింది కదా, మా అన్నయ్య దానికి ఒక మంచి సంబంధం చూశాడు. వచ్చే ఏడాదిలోపు దానికి పెళ్లి చేసేద్దాం. మీరేమంటారు? అని యశోద అడిగింది. అప్పుడు రంగయ్య కోపంగా, ఏంటే దానికప్పుడే పెళ్ళా? అది చక్కగా చదువుకుంటుంది. ఇప్పుడు దానికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? ఏముందా, మన పక్కింటి సుబ్బయ్య కూతురు పెద్ద మనిషి కాగానే పెళ్లి చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి 7వ తరగతి మాత్రమే చదువుతుంది. మీరు కూడా వెళ్ళి అక్షింతలేసి వచ్చారు కదా, అలాంటిది దీనికెందుకు పెళ్లి చేయలేము? అంత చిన్నతనంలో పెళ్లి చేశారు కాబట్టే ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు చదువుకోకుండా పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతూ కూర్చుంది అదంతా నాకు అనవసరం అండి, దానికి పెళ్లి చేసేద్దాం అని యశోద పట్టుబట్టింది. కాని రంగయ్య మాత్రం ఒప్పుకోలేదు. నా కూతురు తనకి తానుగా వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పే వరకు నేను దానికి పెళ్లి చెయ్యను. నా ఒంట్లో శక్తున్నంత వరకు దాన్ని చదివిస్తాను అని రంగయ్య యశోదతో కరాఖండిగా చెప్పాడు. ఇక చేసేదేమీ లేక యశోద మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత రంగయ్య శిరీష దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. అమ్మా శిరీష, 10వ తరగతి అయిపోయింది కదా, తర్వాత ఏం చేస్తావమ్మా? అప్పుడు శిరీష, నాన్నా, నేను పట్నం వెళ్ళి పై చదువులు చదువుకుంటానన్నా అని చెప్పింది. అందుకు రంగయ్య కూడా సరే అని చెప్పి శిరీషని పై చదువుల కోసం పట్నం పంపిస్తాడు. అమ్మా, నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? నీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి చాలు అని మంచి మాటలు చెప్పి మళ్ళీ సాయంకాలానికి ఇంటికొచ్చేస్తాడు రంగయ్య. శిరీష కూడా రంగయ్య చెప్పినట్టుగా బాగా చదువుకుంటూ ఉండేది. అప్పుడు తనకి వాణి అనే అమ్మాయి పరిచయమైంది. వాణి చాలా మోడ్రన్ అమ్మాయి. శిరీష ఎప్పుడూ కూడా సంప్రదాయంగా డ్రెస్సులు వేసుకుంటూ ఉండేది. అది చూసి వాణి ఒకరోజు గట్టిగా నవ్వుతూ, ఏంటి శిరీష, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు చెప్పు? ఈ డ్రెస్లేంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి? పద షాపింగ్కి వెళ్దాం, నీకు మంచి డ్రెస్లు కొనిస్తాను అని వాణి చెప్పింది. వాణి, నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది. నువ్వొకసారి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటే చాలు, అది నచ్చకపోతే నీ ఇష్టం అని పట్టుబట్టింది వాణి. ఇక వాణి తనని విడిచిపెట్టేలా లేదు అనుకుని సరే అని ఒప్పుకుంటుంది శిరీష. వాణి శిరీషని ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్తుంది. ఒక మోడర్న్గా ఉన్న డ్రెస్ని సెలెక్ట్ చేసి అది వేసుకోమని చెప్తుంది. శిరీష డ్రెస్ వేసుకోగానే అది చూసిన వాణి, వావ్, ఎంత బాగుందో నీకు ఈ డ్రెస్ అని అంటుంది. అప్పుడు శిరీష, అంటే నేను బాలేనా? ఈ డ్రెస్లో నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు అని చెప్తున్నా అంటూ శిరీష వేసుకున్న డ్రెస్ గురించి పొగుడుతూ ఉంటుంది. దాంతో శిరీషకి కూడా ఆ డ్రెస్సులు వేసుకోవాలి అనిపిస్తుంది. ఇక అప్పటినుంచి శిరీష డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. అలానే వాణితో పాటుగా రోజూ రాత్రుళ్ళు బయట తిరగటం, వాణి తన స్నేహితుల్ని శిరీషకు పరిచయం చేస్తుంది. వాళ్ళంతా చాలా రిచ్ ఫ్యామిలీకి చెందినవారు. శిరీష కూడా వారితో తన స్థాయికి మించి ఉండేది. ఇంటి దగ్గర మాత్రం రంగయ్య తన కూతురు గురించి చాలా గొప్పగా చెబుతూ ఉండేవాడు. ఎరా రమేషు, నీ కూతురికి పెళ్లి చేస్తున్నావంటగా, ఎందుకురా అలా తొందరపడతావు? నా కూతుర్ని చూడు, పట్నంలో ఉండి ఎట్టా చదువుకుంటుందో, నీ కూతుర్ని కూడా అలా చదివించరా? ఇలా రంగయ్య చాలామందికి తన కూతురు పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఉందని చెప్పేవాడు. ఒకరోజు రంగయ్య శిరీషకి ఫోన్ చేస్తాడు. హలో అమ్మా శిరీష, ఎలా ఉన్నావమ్మా? అక్కడంతా బానే ఉందిగా అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అప్పుడు శిరీష, హా నాన్నా, నేను బాగానే ఉన్నాను, కానీ వచ్చే నెల ఒక ఎగ్జామ్ ఉంది నాన్న, దానికి ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని చెప్పి రంగయ్యని డబ్బులు అడుగుతుంది. అదే రోజు రాత్రి శిరీష ఒక పబ్బు బయట తన ఊరి వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు శిరీష మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. అది చూసిన వారు తిరిగి వాళ్ళూరెళ్ళిన తర్వాత రంగయ్యతో ఇలా అంటారు. యారా రంగయ్య, నీ కూతురి బాగోతో నిన్నే పట్టణంలో చూసాం. నువ్వేమో ఇక నా కూతురు చదువు అంటూ అందరికి నీతులు గొప్పలు చెప్పుకుంటూ బతుకు. అక్కడేమో నీ కూతురు పబ్బులని పార్టీలని, అబ్బో మేం మా నోటితో చెప్పలేం అంటూ ఇంకా లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్తారు. ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్ళి
ఊరు మొత్తం పాకిపోతుంది. ఆ తర్వాత రంగయ్య ఎక్కడికి వెళ్ళినా సరే, వచ్చాడ్రా స్వామి వివేకానంద, సొంత కూతురు నెట్టా పెంచాలో తెలియదు గాని మనకి నీతులు చెప్తూ ఉంటాడు అంటూ రంగయ్యని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ ఉండేవారు ఊరివాళ్లు. దానివల్ల రంగయ్య చాలా బాధపడిపోతూ ఉండేవాడు. నేను ముందే చెప్పాను దానికి చదువొద్దు, పెళ్లి చేసేద్దాము అని. ఇప్పుడు చూసావు కదా అదేం చేసిందో, ఇంటి పరువు మొత్తం తీసేసింది అంటూ ఇంట్లో యశోద కూడా రంగయ్యనే తిడుతూ ఉండేది. ఇదంతా రంగయ్య భరించలేకపోయేవాడు. ఒకరోజు వాణి సెలవుల కోసం ఊరికొస్తుంది. అందరూ శిరీషను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శిరీష మునుపటిలా లేదు, ఇప్పుడు మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఉంది. అది చూసి రంగయ్య ఏమీ అనలేక తనని బస్టాండ్ నుంచి ఇంటికి తీసుకువెళ్తాడు. శిరీషని అలా చూసిన తర్వాత ఊర్లో వాళ్ళు చెప్పినవన్నీ నమ్మాలి అనిపిస్తుంది రంగయ్యకి. ఒకరోజు రంగయ్య బాగా ఆలోచించి శిరీషతో ఇలా అంటాడు. అమ్మా శిరీష, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. 2 రోజుల్లో ఒక అతను నిన్ను చూడ్డానికొస్తాడు అని చెప్తాడు. అప్పుడు శిరీష ఆశ్చర్యపోతుంది. ఏంటి నాన్న ఇంత సడన్గా? అయినా ఇంకా 3 నెలలు అయిపోతే నా చదువు మొత్తం అయిపోయినట్టే కదా. చెప్పాను కదా, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని కోపంగా చెప్తాడు రంగయ్య. అప్పుడు శిరీష, ఎందుకు నాన్నా, ఇప్పుడు ఏం జరిగిందని ఇలా డెసిషన్ తీసుకున్నావు అంటూ రంగయ్యని నిలదీస్తుంది శిరీష. అప్పుడు రంగయ్య కోపంగా, ఇంకా ఏం కావాలి చెప్పు? పై చదువులకి పంపిస్తే అమ్మాయిలు మన చేతిలో ఉండరని ఎంతమంది చెప్పినా కూడా వినకుండా నీ మీద ఉన్న నమ్మకంతో నిన్ను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేసిందేంటి? అదే నాన్నా, నేను చేసిందేంటి అని అడుగుతున్నాను. అప్పుడు రంగయ్య ఇంకా ఆవేశంగా మాట్లాడుతూ, ఇంకా ఏం కావాలి? ఆ డ్రస్సులేంటి, నీ తిరుగుళ్ళేంటి? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కాని ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే నాకు నమ్మక తప్పటం లేదు అని రంగయ్య ఊర్లో వాళ్ళు తనని పబ్బు బయట చూసిన విషయం గురించి చెప్తాడు. అప్పుడు శిరీష, ఏంటి నాన్నా, నేను వేసుకునే ఈ డ్రెస్ని చూసి ఎవరో చెప్పిన మాటల్ని విని నన్ను అనుమానిస్తున్నారు. మీరే కదా నాన్నా ఈ జనరేషన్కి తగ్గట్టుండాలని చెప్పారు. నాన్నా, నేను డ్రెస్సింగ్ స్టైల్ మార్చాను కానీ నా క్యారెక్టర్ని మార్చుకోలేదు. నేను వారికి పబ్ బయట కనిపించినంత మాత్రాన నేను పబ్కి వెళ్ళినట్టు కాదు కదా నాన్నా. నానా, నేనెప్పుడు కూడా మీరు తలదించుకునే పనులు అస్సలు చేయలేదు అంటూ ఇంట్లోకి వెళ్ళి రంగయ్యని ముఖంలో ముఖం పెట్టి చూడలేక, నాన్నా, మీరు కూడా అందరిలాగా ఆలోచిస్తారు అని అనుకోలేదు. మరి నీకు ఎప్పుడూ లేంది అన్నేసి డబ్బులు ఎక్కడ్నించొచ్చాయి? ఎందుకు కావాల్సొచ్చింది? నీకప్పుడు పరీక్షలు కూడా లేవంటగదా అని రంగయ్య అంటాడు. ఆ మాటకి శిరీష ఏమీ సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే పొద్దున్నే పొలంకి వెళ్తూ ఉంటే పేపర్లో శిరీష ఫోటో కనిపించి ఆగి వెళ్ళి ఆ పేపర్ చూస్తాడు. అందులో ఐఏఎస్ ఎగ్జామ్లో శిరీషకి మొదటి స్థానం వచ్చింది అని ఉంటుంది. అది చదివాక రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ చెప్పింది విని తాను కూడా తన కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడి తిరిగి ఇంటికి వెళ్తాడు. అమ్మా శిరీష, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను తల్లి అని ఎంతో పశ్చాత్తాపడతాడు. అప్పుడు శిరీష, నాన్నా, ఇందులో మీ తప్పే ఉంది నాన్నా. ఈ సమాజం చూసే చూపుల్లో ఉంది. వేసుకునే డ్రెస్ని బట్టి మనిషిని అంచనా వేస్తారు, అంతేకాని నిజ నిజాలు వారికి అవసరం లేదు. పగలంతా కాలేజీకి వెళ్ళి రాత్రి మాత్రం ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్లేదాన్ని. ఆ కోచింగ్ సెంటర్ ఆ పబ్ పక్కనే ఉండేది నాన్నా. డబ్బులు కూడా ఆ కోచింగ్ కోసమే తీసుకున్నాను. ఈ విషయమేదో నాకు ముందే చెప్పొచ్చు కదా తల్లి. చెప్పొచ్చు నాన్నా, కాని మన ఊర్లో నువ్వు నన్ను పట్నంలో చదివించినందుకే ఇన్ని నిందలు మోపారు. అలాంటిది ఇంకా ఇలా పెద్ద జాబ్ కోసం చదువుతున్నానంటే వాళ్ళు ఇంకా ఎన్ని మాటలంటారో అని నేను చెప్పలేదు నాన్న. వీరందరికీ నా సక్సెస్తోనే సమాధానం చెప్పాలని అనుకున్నాను నాన్న. అయినా ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు ఇన్నేళ్ళగా నన్ను చదివించారు చూడండి, అది మీ గొప్పతనం అంటూ రంగయ్యని ఓదార్చింది శిరీష. ఆ తర్వాత శిరీష కలెక్టర్ అయిన తర్వాత అందరి నోళ్లు మూతపడ్డమే కాదు, ఆ ఊళ్ళో అందరూ తమ కూతుళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించటం మొదలుపెట్టారు. అది చూసి రంగయ్య కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. ఇది ఇవాల్టి కథ. ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలి అంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన కథలు ఏ విధంగా కావాలో కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్తే మీకు ఎలాంటి కథలు కావాలో అలాంటి కథలే మీకు అందిస్తాం. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.